నా బిడ్డలు నన్ను చూడ్డానికి ఎక్కడెక్కడో అలిసిపోయి వచ్చారు, మొహంగడుకురా స్నానం చేసిరా ఏమిట్రా, అలా మట్టి పట్టేసిన చేతులు, పులిహార తినేసిన చేతులు, 2 మాటలు మరుగుదొడ్లోకి వెళ్ళొచ్చేసిన కాళ్ళతో వచ్చేసి ఇలా ఇలా నన్ను తడిమేసి కాసి నీళ్లు పోసేసి వెళ్ళిపో, పొంగిపోతానురా, నా కోసం వచ్చావా? అది ధూళి దర్శనం. అది జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు పట్టుకున్నాడు కాళిదాస్ గారు. అంత పెద్ద పీట వేసేశాడంతే ఆ మాటలో. అది ఇప్పుడు మీకు ఎక్కడ లేడు, ఆయన ఇప్పుడు ఆర్తితోనే ఉన్నాడు. కానీ ఒకే ఒక్క జాగ్రత్త ఏమిటో తెలుసా అండి, ఇళ్లల్లో మాత్రం శివలింగం పెట్టి ఆరాధన చెయ్యరాదు. ఒక్క నర్మదా నదిలో దొరికినటువంటి బాణలింగం అంటే సాలగ్రామాన్ని పెట్టి పూజ చేయొచ్చు, కానీ ఇంట్లో శివలింగమును పెట్టి మాత్రం మీరు అర్చన చెయ్యరాదు ఎప్పుడూ కూడా. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానికి ప్రత్యేకమైనటువంటి దీక్షాతత్పరులైన వాళ్ళు అయితే తప్ప, ఏ శాంభవ దీక్ష కలిగిన వాళ్ళు అయితే తప్ప శివలింగమును హ్యాండిల్ చేయడానికి తగినంత శక్తి సరిపోదు. కాబట్టి దేవాలయంలో ధూళి దర్శనం ఉంది, మీరు వెళ్ళి చక్కగా శివలింగాన్ని ముట్టుకోవచ్చు. దేవాలయంలో మీరు అభిషేకం చేయించుకుంటూ చక్కగా కూర్చుని అభిషేకం చేయించుకోవచ్చు తప్ప ఇంట్లో శివలింగాన్ని పెట్టి మాత్రం ఆరాధన చెయ్యరాదు. నేను యథార్థం చెప్తున్నాను, శాస్త్రం మాట్లాడుతున్నాను. కాబట్టి ఇప్పుడు మీరు చూసిన శివలింగం ఏమి అంటే, వేదం అంది, ఎదుర్వేదం, ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ఝాయేత్ ఇప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశి కలశ్చండ కోదండ హస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేదా రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్. ఆయన పాతాళము ఉందని నువ్వు అనుకుంటే అంతకన్నా కింద నుండి పైన స్వర్గలోకమున్నది అని నువ్వు అనుకుంటే అన్నిటికన్నా పైన, దానికన్నా పై వరకు ఆయనే ఉన్నాడు. అందుకే శివలింగం పానవట్టంతో ఎలా ఉంటుందో, పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. పీఠం అమ్మవారు, పైన ఉన్న చిన్మయం శివుడు. అది ఎలా అయితే మొత్తం కలిపి ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుందో, నిలబడిన శివలింగాలు, కూర్చున్న శివలింగాలు, పడుకున్న శివలింగాలు ఉంటాయి తెలుసా అండి. శివలింగాకృతిని బట్టి అది నిలబడిన శివుడు, శివలింగాకృతిని బట్టి కూర్చున్న శివుడు, శివలింగాకృతిని బట్టి అది పడుకున్న శివుడు. కాంచీపురంలో మీకు కనపడతాయి ఇవన్నీ. కాంచీపురంలో నిలబడిన శివుడు, కూర్చున్న శివుడు, పడుకున్న శివుడు, శివలింగాలకి ఉండేటటువంటి పానవట్టపు అంచుల్ని బట్టి చెప్తారు. ఎప్పుడైనా కాంచీపురం వెళ్ళినప్పుడు చక్కగా చూదురు, కానీ కంగారు పడకండి, అవన్నీ చూసి వస్తారు, ఈశ్వరానుగ్రహం కలుగుతుంది కదా. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమామి అవిస్ఫురత్. ఆయన ఈ బ్రహ్మాండమంతా కలిపి, బ్రహ్మాండము అంటే అండము అంటే గుడ్డు, ఇదంతా కలిపి కోడిగుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటాడు. అంటే మీరు ఇలా పడుకోపెడితే ఇట్నుంచి ఉబ్బుగా, ఇటుపక్క పలసగా ఇలా ఉంటుంది కదా గుడ్డు. నీకేమిటంత బాగా తెలుసు అని అడగండి, నేను చూసిన వాడిని అంతవరకే. కాబట్టి ఇలా ఉంటుంది గుడ్డు. పానవట్టం కూడా ఎలా ఉంటుంది, ఉత్తర దిక్కుకు ఉంటుంది. శివలింగానికి పానవట్టం ఇంకో దిక్కుని చూడకూడదు, ఎప్పుడూ ఉత్తరాన్నే చూడాలి. కాబట్టి అభిషేకం చేసిన ద్రవ్యాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళిపోతాయి. అందుకే మహానుభావుడు ధూర్జటి స్నానం చేసి బయటికి వచ్చాడు సువర్ణముఖిలోంచి. ఆయన ఉపాసన అటువంటిది, ఆయనకి వెంటనే ఈ బ్రహ్మాండమంతా ఎలా కనపడిందో తెలుసా అండి. ఉదయగ్రామము పానవట్టము అభిషేకో తత్ప్రవాహంబు వార్ధి ధరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యదమై సీత గభస్తి బింబ శివలింగం బెప్పె ప్రాచీదిశన్ అన్నాడు. ఉత్తర దిక్కున సముద్రం ఎందుకుందో నాకు అర్థమైంది. శివ దేవతలందరూ చేసిన అభిషేక జలాలన్నీ ఉత్తర దిక్కుకి వెళ్ళి పడిపోయాయి, సముద్రం అయ్యాయి. ఒకళ్ళు చేస్తున్నారా, ఇద్దరు చేస్తున్నారా? సమస్త ప్రాణికోటి శివాభిషేకం చేస్తుంది. కాబట్టి ఆ జలాలు అభిషేకం చేసినవన్నీ వెళ్ళి అదిగో సముద్రం అయ్యాయి. ఇంతమంది పూలు చేసిన పువ్వులే ఆకాశమంతా నక్షత్రాలయ్యాయి.
ఇంతమంది పెట్టిన ధూపమే అదిగో ఆకాశంలో మేఘమండలమై ధూపం కింద ఎగురుతోంది. ఈశ్వరా, నాకు ఈ ప్రపంచమంతా ఒక శివలింగంగా కనపడుతోంది. శివలింగం తప్ప వేరొకటి లేదు, శివుడే ఉన్నాడన్నాడు ఆయన. ఆ ఉపాసన అంటే అది. నీ చూసే దృష్టికోణంలో ఈశ్వరుడు ఉంటాడు తప్ప నీకు చూడడం చేత కాకపోతే నీకు ఎప్పుడూ సుఖాలు భోగాలు తప్ప అసలు ఈశ్వరుడు కనపడడు. కాబట్టి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ. ఆయన జ్యోతిస్వరూపుడు. జ్యోతిర్లింగం జ్యోతిర్లింగం అంటుంటాం. ద్వాదశ జ్యోతిర్లింగాలని శంకర భగవత్పాదులు స్తోత్రం చేశారు. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం అంటూ. 12 జ్యోతిర్లింగములు అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మీ కంటికి ఏది ఏదో తెలియనటువంటి దట్టమైన చీకటి అలుముకున్నటువంటి సమయాన్ని అర్ధరాత్రి అని పిలుస్తారు. అర్ధరాత్రి కటిక చీకటి, ఏది తెలియదు. దొంగో తెలియదు, దొంగో తెలియదు, తాడో తెలియదు, పామో తెలియదు, ఆ కదులుతున్నది మనిషో తెలియదు, ఇంకేమనానో తెలియదు. అయోమయావస్థ, ఏమీ తెలియనటువంటి అయోమయావస్థ భయమునకు హేతువు. దానివల్ల భయం. చీకట్లో వెళ్ళాలంటే భయం అని ఎందుకంటాడో తెలుసా అండి? ఏది ఏదో తెలియదు కాబట్టి భయం. తెల్లవారిపోయింది అనుకోండి, భయం లేదు. ఎందుకు లేదు? ఏది ఏదో తెలిసింది. అంత అర్ధరాత్రి కటిక చీకట్లో, అందుకే లింగోద్భవం రాత్రి 12 గంటలకి, శివరాత్రి నాడు. అంత అర్ధరాత్రి వేళ ఒక పెద్ద వెలుగు ఒకటి వచ్చింది. అన్నిటికన్నా ముందు కంటిని ఆకర్షించేదేదో తెలుసా అండి? వెలుగే. మీరు చూడండి, ఎప్పుడైనా మీరు గమనించే ప్రయత్నం చేయండి, అసలు వేదం అలా ఎందుకు మాట్లాడుతుందో. బాగా చీకట్లో వెళ్ళిపోయేటటువంటి ట్రైన్లో వెళ్తున్నప్పుడు మీరు సైడ్ అప్పర్ సైడ్ లోయర్, మీరు మీ భార్య రిజర్వ్ చేసుకుంటే మీ ఇద్దరు కింద కూర్చున్నా ఎవరు ఏమనరు. అంతేగాని ఇటువైపు వాటిల్లో రిజర్వేషన్ చేసుకుంటే అలా కూర్చోడానికి ఉండదు, నడువు వంగిపోతుంది. పైగా ముందు వాడు ఏమిటంటే అలా వంగును అలా చూస్తూ కూర్చున్నారు పడుకుంటే అంటారు కదా. సైడ్ అప్పర్ సైడ్లో అయితే గొడవ ఉండదు. మీరు కాసేపు 11 వరకు అలా చూస్తే కటిక చీకట్లో రైలు వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా చెరుకు ఎండిపోయిన తోటలు కాలుస్తారు. ఆ కాలుస్తున్నప్పుడు వెలుగుంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, రైల్లో వెడుతూ బాగా దూరంగా కనపడుతుంది. మీరు దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ మంటలు బాగా కనపడతాయి. అంత కటిక చీకట్లో ఏ వస్తువుని చూడలేని కన్ను ఆ వెలుగుని మాత్రం చూస్తుంది అంత దూరం నుంచి. వెలుగు కంటికి ఉపకారం చేస్తుంది, చూపిస్తుంది, ఏది ఏదో చూపిస్తుంది, కంటిని వెలుగు లాగుతుంది. ఆయన అర్ధరాత్రి వేళ జ్యోతిస్ఫాటికలింగ, జ్యోతిర్లింగంగా వచ్చాడంటే కింద నుంచి పై వరకు పెద్ద జ్యోతే అది ముందు. అది ఇంకొకటి లేదు, అంత జ్యోతి ముందు. ఆ జ్యోతి ఏమైంది? ఇప్పటికీనండి శివలింగాలు మహాత్ములకు వెలుగుతున్న దీపాలులా జ్యోతుల్లా కనపడతాయి. ఆ స్థితి మీరు పొందేస్తే శివలింగం ప్రదేశంలో శివలింగానికి బదులుగా వెలుగుతున్న జ్యోతి దర్శనమైన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా ఎందరో పెద్దలకి అరుణాచలాది క్షేత్రాలలో జ్యోతి కనపడింది. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్యోతి వెలిగించడానికి కారణం కూడా అదే. అసలు జ్యోతి దీపం స్త్రీలింగం కాదు, పుంలింగం కాదు, నపుంసకలింగం కాదు. ఈశ్వరుడు స్త్రీయా పురుషుడా నపుంసకుడా మీరు చెప్పలేరు. అందుకే స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియక అమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నన్నియుతానగు విభుతలంతు అంటారు పోతన గారు. అటువంటి లింగం అర్ధరాత్రి వేళ జ్యోతిస్తంభంగా ఏర్పడింది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్. అది తెత్తు వెలిగిపోతే కటిక చీకట్లో లోకాలన్నీ ప్రకాశించేసి అంత వెలుగులు చిమ్మింది. ఇప్పుడు ఏది ఏదో తెలిసింది. ఆయన ఒక్కడే. ఎలా? అది స్ఫాటికలింగ. ఇప్పుడు మీరు బాగా గమనించండి, అర్ధరాత్రి వేళ వెలుగు అంటే కటిక చీకటి అంటే అజ్ఞానములో ఉన్నవాడికి ఈశ్వరుడెవడో ఈశ్వరుడే తెలియ చెప్తాడు లింగ రూపంలో. మీరు శివాలయానికి వెళ్ళగా 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 తెలిసో తెలియకో శివారాధన చెయ్యగా దిద్దడానికి, మిమ్మల్ని ఉద్ధరించడానికి శివుడు గురువు రూపంలో వస్తాడు. శివాయ గురవై నమః. ఆయనే వచ్చి ఉద్ధరిస్తాడు.
కాబట్టి ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటికలింగ. శివలింగం యథార్థమనకు కేవలము తెలిపే. పైకి శివలింగాలు నల్లగా ఉంటాయి, అసలు శివలింగం శుద్ధ స్ఫటికము. అందుకే శంకర భగవత్పాదులు కైలాసానికి వెళ్ళారు. వారు చేయలేంది ఉంది, యోగంలో వారు ఎక్కడికైనా పెడతారు. పరమశివుడు ఆయనకి 5 శివలింగాలు బహూకరించాడు. ఎందుకు ఇచ్చాడో తెలుసా అండి? ఒరే, ఎదర ప్రజలకి ఈశ్వరుడి మీద భక్తి అనుష్ఠాన శక్తి తగ్గిపోతాయి, అయినా వాళ్ళని నేను రక్షించాలనుకుంటున్నాను. శివలింగం గురించి చెప్పినా, శివలింగం గురించి మాట్లాడినా తడుస్తుంది నేల, చల్లబడిపోతుంది. ఎందుకో తెలుసా అండి? దాని శక్తి అది. నేను మీతో పరమ యథార్థం చెప్తున్నాను. ఎక్కడుందో ఆ యథార్థం మీకు నేను ఎదర చూపించేస్తాను వేదంలో. కాబట్టి ఆ శివలింగానికి ఉన్న శక్తి ఏమిటంటే, అది కైలాసంలో శంకరాచార్యుల వారికి 5 ఇచ్చాడు. ఆయన ఎక్కడికి తీసుకొచ్చి పెట్టారో తెలుసా అండి? నేపాల్లో పెట్టినటువంటిది నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్నది వరలింగం, శృంగగిరి పీఠంలో పెట్టింది భోగలింగం, కాంచీపురంలో పెట్టింది యోగలింగం, కంచి మఠంలో పెట్టింది యోగలింగం, చిదంబరంలో ఉండేది మోక్షలింగం, ఆఖరిది బదరీనాథ్లో ఉండేటటువంటిది ముక్తిలింగం. ఈ 5 చోట్ల శంకరాచార్యుల వారు ఈ 5 లింగాల్ని పెట్టి వాటికి నిరంతరాభిషేకాలని నిర్ణయం చేశారు పీఠాధిపతుల చేత. వాళ్ళు చేసేటటువంటి అభిషేకాల వల్ల ఇంకా ఈపాటి వానలు పడుతుంటాయి. శివలింగానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది స్ఫాటికలింగ. అది యథార్థమునకు శుద్ధ స్ఫటికమై ఉంటుంది. మీకు రామేశ్వరం ఎప్పుడైనా మీరు దర్శనానికి వెడితే రామేశ్వరంలో ఒక గమ్మత్తు ఉంటుంది. చీకటి పడకముందే తెల్లవారుజాము 4 గంటలకి దర్శనమిస్తారు, స్ఫటికలింగ దర్శనం అని ఇస్తారు. అది తెల్లవారుజాము 4 గంటలకు వెడితే మీకు దాని గురించి తెలిస్తే దాని అందం ఏమిటో చూడడం వస్తుంది, లేకపోతే తెలియదు. దాన్ని ఒక బట్టలో పెట్టి తీసుకొచ్చి పెడతారు, ఒక పెద్ద వేదిక మీద పెడతారు, పెట్టి అందరూ తప్పుకుంటారు, చూడండి అంటారు. మీకు అందులోంచి అవతల వైపుకున్నది కనపడుతూ ఉంటుంది. ఎలా కనపడుతుందో తెలుసా అండి? ఆ వెనకెక్కడ దీపం వెలుగుతోంది ఇలా ప్రమిదలో, ఆ దీపం ఈ స్ఫటికలింగంలో వెలుగుతున్నట్టు ఉంటుంది. మీకు ఎలా ఉంటుందంటే, ఇదేంటి అందులో ఉంది కదా దీపపు జ్యోతి వెలుగుతోంది ఏంటి, జ్యోతి వెలుగుతోంది ఏంటి అనుకుంటారు. పూజ చేయరు. ఎంత గమ్మత్తో తెలుసా అండి? అర్చకులు ఒక మందార పువ్వు తీసుకొచ్చి ఇలా శివలింగం ముందు పెడతారు, అంతే. స్ఫటికలింగం అంతా ఎర్ర ముద్దయిపోతుంది, ఇలా తీసేస్తారు, తెల్లగా అయిపోతుంది. అయిపోవడం ఏమిటి, ఉన్నది తెల్లగానే. అది తీసి ఆ మందార పువ్వు పక్కన పెట్టేసి ఓ పచ్చటి పువ్వు తీసి ఇలా పెడతారు శివలింగం దగ్గర. అలా పెట్టగానే శివలింగం అంతా పసుపు పచ్చగా అయిపోతుంది. మళ్ళీ ఇలా తీసేస్తారు. మళ్ళీ తన స్వరూపం తను తెలుపు. మళ్ళీ ఓ నీలం పువ్వు ఇలా పెడతారు, నీలంగా అయిపోతుంది, మళ్ళీ తీసేస్తారు. ఓ మారేడు దళాన్ని పైన పెడతారు, ఆకుపచ్చగా అయిపోతుంది, మళ్ళీ తీసేస్తారు. స్ఫాటికలింగ అంటే అర్థం ఏమిటంటే తాను నిర్గుణుడు, తాను అన్నీ తన నుండి వచ్చాయి, ఉన్నది ఆయన ఒక్కడే, ఏకమీశం, ఉన్నది శివుడొక్కడే. ఆ శివుని యందు అన్నీ కనపడుతున్నాయి. విష్ణువు శివుని యందే, బ్రహ్మ శివుని యందే, అంబిక శివుని యందే, సూర్యుడు శివుని యందే. అందుకే భర్గా నామాన్ని వ్యాఖ్యానం చేస్తూ శంకర భగవత్పాదులు సూర్యుని యందు శివుడే ఉన్నాడని చెప్పారు. అన్నీ ఎవరి యందు ఉన్నాయి? ఆయన యందే ఉన్నాయి. నేను ఆయన యందే ఉన్నాను. ఓ ఎర్ర పువ్వు తీసుకొచ్చి పెడితే శివలింగం ఎరుపైపోయినట్టు మీకు ఈ లోకంలో ఇన్ని రంగుల్లో ఎందుకు కనబడుతున్నాయంటే ఆయన ముందు అవి పెట్టి ఆయనలా అలా కనబడుతున్నాయి రంగురంగులుగా. అసలు నిజానికి వాటి వెనక ఉన్నది ఆయన ఒక్కడే, శుద్ధ స్ఫాటికం. కాబట్టి స్ఫాటికలింగ, అందుకే పీఠాధిపతులు సన్యాసులు స్ఫటికలింగాన్ని ఆరాధన చేస్తారు. స్ఫటికలింగారాధనం విశేషమైన జ్ఞానం వస్తుంది. కానీ తొందరపడాలా అన్నానని మీరు ప్రయత్నాలు చేయకండి. స్ఫాటికలింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై. శివలింగము మీ ప్రయత్నం అక్కర్లేదు. మీ ప్రయత్నం అక్కర్లేకుండా శివలింగం ఎప్పుడూ చల్లబడిపోతూ ఉంటుంది. అందుకే శివలింగం గురించి చెప్పుకున్నా, శివలింగం గురించి విన్నా, శివలింగానికి అభిషేకాలు బాగా చేసినా నేల చల్లబడిపోతుంది, వర్షం పడిపోయి నీరు పడుతుంది భూమి మీద. ఎందుకో తెలుసా అండి? ఈ బ్రహ్మాండం అంతా శివలింగమైతే ఈ బ్రహ్మాండం మీద కట్టిన ధారాపాత్ర ఎలా ఉంటుందో అలా చంద్రబింబం ఉంటుంది.
చంద్రబింబంలోంచి అమృతం కరిగి పడుతూ ఉంటుంది. ఆ అమృతంలో ఆయన ఎప్పుడు తడుస్తూ ఉంటాడు, ఎప్పుడు అమృతంలో తడిసిపోతుంటాడు. మౌళి విలసత్ పూర్ణేందు అంతామృతై, ఆ అమృతంలో తడుస్తాడు. లోకం చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి, ఆయన చల్లగా ఉండాలి, ఆయన మీద నీళ్లు పడుతూ ఉండాలి. కాబట్టి అందుకే ధారాపాత్ర పెట్టి వదిలేస్తారు. అందుకే లోకం సుభిక్షంగా ఉండాలంటే ఏం చేస్తారో తెలుసా అండి? మార్గశీర్ష మాసంలో ఆర్ధా నక్షత్రం వచ్చిన రోజున లోకమంతా ఉనికిపోతూ ఉంటుంది. బహుశా వణకనిదంటూ ఉంటే భూమి ఒక్కటే. ఆవిడ ఉనికితే బాగుండదు కదూ. ఒక మహానుభావుడు వర్ణన చేశాడు. ప్రాతర్వేళల మంచు చిన్కుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులన్ సీతశ్రాంతి వడంక తాన చలయై చెల్వొందు భూదేవికిన్ సీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం వస్తే ఉహుహూయని వడక లోక ముర్వీనాథ, లోకమంతా హుహుహుహు అని ఉనికిపోతుంటుంది. వణకడం భయం వల్ల కూడా ఉడికిపోతారు కదండి. ఆయన పట్ల భయం, ఆయన ధాటికి తట్టుకోలేరు, అందరూ ఉడుకుతారు. ప్రాతర్వేళల మంచు జిన్కుకుమి జొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతగు రహించన్ సర్వభూతంబులం శీతశ్రాంతి వడంక, సమస్త ప్రాణులు వణికిపోతుంటే గడగడగడగడగడగడగడమని తాన చలయై చెల్వొందు భూదేవికిన్, ఇంతమంది వణికిపోయారు కానీ నువ్వు మాత్రం వణకలేదు నా ధాటికి అని భూదేవి వంక చూసి సీతర్తు ప్రభుడు అంటే శీతాకాలం అనబడేటటువంటి ఋతురాజు సంతోషించి వజ్రముల రాసులు ఇచ్చేట ఆవిడికి కానుకగా. ఏమిటి ఆ వజ్రాల రాసులు? తెల్లవారుజామున పచ్చగడ్డి యొక్క ఆ అంచుల పైన పడినటువంటి మంచు బిందువులు సూర్యోదయం అయినప్పుడు సూర్యకిరణాలు పడితే ఆ మంచు బిందువులు నీటి బిందువులు తెల్లగా వజ్రాల కుప్పల్లా మెరుస్తాయి. అవే నీకు ఇచ్చిన వజ్రాలు అన్నాడు ఆయన. వజ్రముల రాశింబోలే నల్వంకలన్, అది భూదేవికి ఇచ్చిన కానుక సీతర్తు ప్రభుడు అన్నాడు. అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్ష మాసంలో లోకమంతా ఉనికిపోతుంటే తెల్లవారుజామున 3-4 మధ్యలో చేస్తారు ఆర్ద్రాభిషేకం. మనకంటే ఏ పట్టింపులు లేవు. ద్రవిడ దేశంలో ఎంత గొప్పగా చేస్తారో. తెల్లవారుజామున 4 గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ వణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటూను. ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర, నీకు ఎప్పుడూ చల్లదనం. నీ గురించి చెప్తే చల్లదనం, నీ గురించి చెప్దాం అనుకుంటే చల్లదనం, నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు. ఏమిటి అల్లరి అంటే ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు, అందరినీ చల్లగా ఉంచేవాడు, నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు, అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు, ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు, ఒంటికి చందనం రాసుకునేవాడు, చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు, అడుగున చల్లగా ఉండేటటువంటి పావుల్ని ఒళ్ళంతా వేసుకున్నవాడు. ఇవి చాలక ఆర్ద్రాభిషేకం అని మార్గశీర్ష మాసంలో తెల్లవారకట 3 గంటలకి నీళ్లు పోయించుకునేవాడు. ఈశ్వరా, ఏమి చల్లతనం పిచ్చి! మా చల్లతనం కోసమని ఇంత చల్లతనాన్ని ఇచ్చావా? కానీ అసలు రహస్యం చెప్పనా, నీకెందుకు కావలసి వచ్చిందో ఇంత చల్లతనం? ఇదిగో నా గుండెల్లో ఎప్పుడు కోరికలనే సెగలు రేగిపోతుంటాయి. ఈ వేడికి ఇక్కడ కూర్చోవడం కోసమని ఇన్ని చల్లతనాలు పుచ్చుకున్నావు ఈశ్వరా, నాకు తెలుసన్నారు. ఎంత చమత్కారం చూడండి. అటువంటి మహానుభావుడైనటువంటి శంకరుడు వంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం, ఏకమీశం, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయనే ఎప్పుడు అమృత ధారలు అలా పడుతుంటాయి చంద్రబింబంలోంచి. ఆ పడుతున్నటువంటి ఆ ధారలలో తడిసిపోతుంటాడు. తడిసిపోతూ అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాన్ జపన్ ధ్యాయేత్. మనము చేస్తాం అభిషేకాలు, ఎందుకు చేస్తామో తెలియదు. అసలు అభిషేకం చెయ్యడానికి వెళ్ళిన వాడి కోరిక ఎందుకు తీరుతుంది? వేదం చెప్తోంది. నీవు వెన్నుపాముని నిటారుగా పెట్టి కూర్చుని అసలు శివాలయంలోకి వెళ్ళి ఎవరు పడితే వాళ్ళు అభిషేకం చేసుకుందామన్న కోరిక కూడా తప్పు. ఎందుకంటే అభిషేక జలాలన్నీ తొక్కుతావు, నిర్మాల్యం. ఎందుకు వచ్చిన గొడవ నీకు? అర్చకులు ఉన్నారుగా, అర్చకుడు శివాలయం 8వ వంతులో ఒకడు, ఆయన చేస్తాడు, నీకెందుకు? ఆయనకు ఒక్కడికి అధికారం, నందికి శివుడికి మధ్యకెళ్ళినా కూడా. నువ్వు గోత్రనామాలు చెప్పు కూర్చోవు. నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? ఝాయేత్. అభిషేక మంత్రం వినపడుతున్నంతసేపు ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి బ్రహ్మాండాన్ని శివలింగంగా చూస్తూ
దాని మీద చంద్రుల్లోంచి అమృతధారలు పడుతుంటే అమృతధారలలో తడిసిపోతూ చల్లపడిపోయి నువ్వు ఇలా ముట్టుకుంటే, ఐసుని ముట్టుకుంటే నీ వేళ్ళు కొంకర్లు తిరిగినట్టు చల్లపడిపోయిన శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తున్నారో వాళ్ళకి ఈప్సిత సిద్ధయే, వాళ్ళ కోర్కెలు తీరిపోతున్నాయి. అంత చల్లతనం శివుడంటే. ఆయన ఎవ్వరిని వేడెక్కించాడు, తాను చల్లగా ఉంటాడు, ఇతరుల్ని చల్లగా ఉంచుతాడు. అందుకే మృడహ. ఆయనకి